హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ చాలా మందికి బ్యాటరీ విషయంలో చాలా డౌట్స్ ఉంటాయి. ఫోన్ బ్యాటరీ విషయంలో రాత్రంతా ఛార్జింగ్ పెడితే మన ఫోన్ బ్యాటరీ ఏమైనా పాడవుతుందా, అదే విధంగా మనకి 0% వరకు ఫోన్ ఛార్జింగ్ వాడేసి తర్వాత ఛార్జింగ్ పెడితే బ్యాటరీ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా, అదే విధంగా బ్యాటరీ లైఫ్ పెంచాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అనే సంగతి మనకి ఈ వీడియోలో కంప్లీట్ గా నేను డిస్కస్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా ఈ వీడియోని వెంటనే స్టార్ట్ చేద్దాం. ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో ఫస్ట్ డౌట్ వచ్చేసరికి మనకి ఏంటంటే, సాధారణంగా ఎవరైనా సరే వాళ్ళ ఫోన్ నైట్ పూట ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటూ ఉంటారు. ఓవర్ నైట్ అంతా ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమైనా ఫోన్ బ్యాటరీకి ఎఫెక్ట్ ఉంటుందా అంటే గనక కంపల్సరీగా ఏ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీస్ అన్ని కూడా మనకి ఏంటంటే ఓవర్ ఛార్జ్ ని రెసిస్ట్ చేసేటట్టుగా అందులో ఒక చిన్న చిప్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే మీ బ్యాటరీ 100% ఎప్పుడైతే రీచ్ అయిందో ఛార్జింగ్ అనేది అక్కడితో కట్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కనుక, ఇలా ఎవరైతే నైట్ టైం ఎక్కువ ఛార్జింగ్ పెడుతూ ఉంటారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు వాడే ఛార్జర్స్ కంపల్సరీగా ఒరిజినల్ ఛార్జర్స్ అయి ఉండాలి, అదేవిధంగా ఒరిజినల్ కేబుల్స్ అయి ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఓవర్ నైట్ ఛార్జింగ్ అవడం వల్ల మీరు పడుకుంటారు కాబట్టి మీకు ఏంటంటే ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. చీప్ ఛార్జెస్ అవి వాడడం వల్ల, నాన్ బ్రాండెడ్ వాడడం వల్ల మనకి ఏంటంటే ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా కంపెనీ వాడు ఇచ్చిన ఒరిజినల్ ఛార్జెస్ అదేవిధంగా కేబుల్స్ వాడితే కనుక మీకు ఓవర్ నైట్ ఫుల్ గా ఛార్జింగ్ చేసినా సరే మీ ఫోన్ కి ఎటువంటి హాని జరగదు. ఇంకో సెకండ్ డౌట్ వచ్చేసరికి, సాధారణంగా ఏదైనా ఫోన్ బ్యాటరీ 100% ఛార్జ్ అయితే బ్యాటరీ లైఫ్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అంటే అవునండి, ఎఫెక్ట్ కంపల్సరీగా పడుతుంది. ఎప్పుడైతే మనకి 100% రీచ్ అవుతుందో మనకి ఏంటంటే ఫస్ట్ 20 to 80% వచ్చేసరికి బ్యాటరీ అనేది చాలా స్ట్రెస్ లేకుండా చాలా హ్యాపీగా అయితే మనకి బ్యాటరీ అనేది ఛార్జ్ అవ్వడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే మీరు 80 to 100 వరకు మీరు ఛార్జింగ్ చేస్తున్నారో అప్పుడు ఏమవుతుందంటే ఆ బ్యాటరీ మీద కొంచెం స్ట్రెస్ అయితే పడుతుంది. వీలైనంత వరకు మీరు 100% ఛార్జింగ్ కాకుండా 95% 90% మీరు ఛార్జింగ్ అనేది తీసేస్తే కనుక మీకైతే ఫోన్ బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ రోజులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా మూడో విషయానికి వస్తే కనుక, సాధారణంగా అందరూ అనుకుంటారు 0% వరకు వాడిన తర్వాత ఫోన్ ఛార్జింగ్ పెడితే బ్యాటరీ లైఫ్ బెటర్ గా ఉంటుందని ఫీల్ అవుతూ ఉంటారు. అది చాలా పెద్ద తప్పండి. ఎప్పుడు కూడా మీ బ్యాటరీ వచ్చేసరికి 20% కన్నా తక్కువ రాకముందే మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి. అదే విధంగా ఫుల్ ఛార్జ్ అయ్యేంత వరకు మీరు బ్యాటరీ అయితే ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. 80% అయినా 85% అయినా సరే మీరు తీసేయచ్చు. ఈ మధ్యలో 20% 85% మధ్యలో మీరు బ్యాటరీ ఛార్జ్ అండ్ డిశ్చార్జ్ చేసుకుంటే కనుక మీకైతే ఎప్పుడు కూడా బ్యాటరీ అనేది హెల్దీగా ఉంటుంది. అదేవిధంగా పెర్ఫార్మెన్స్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్ని కూడా మనకి ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీతో వస్తున్నాయి కాబట్టి మీరు పార్షియల్ ఛార్జింగ్ పెట్టినా సరే ఎలాంటి తప్పు లేదండి. అంటే సపోజ్ మీరు 20% ఛార్జింగ్ పెట్టేసి మీరు 50% అయ్యాక మీకు అవసరం వచ్చి తీయచ్చు. అదే విధంగా కావాలంటే ఎప్పుడు కావాలన్నా సరే మీరు ఫ్రీక్వెంట్ గా ఛార్జింగ్ పెట్టి తీస్తూ ఉన్నా సరే మీకు ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కంప్లీట్ గా 0% అయ్యేంత వరకు వాడకూడదు. అదేవిధంగా కంప్లీట్ గా 100% ఛార్జింగ్ ఫుల్ ఛార్జ్ పెట్టి బ్యాటరీ కూడా వాడకూడదు. సో మీరు ఉంటే కనుక బ్యాటరీ కనుక బాగా హెల్తీగా ఉండాలనుకుంటే మీరు ఫ్రీక్వెంట్ గా తీసి పెడుతున్న ఛార్జింగ్ అది ఎలాంటి ఎఫెక్ట్ బ్యాటరీ మీద అయితే చూపించదు అనమాట. అండ్ నాలుగో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కేసెస్ వాడడం కానీ, అదేవిధంగా చాలా మంది నైట్ టైం ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు పిల్లోస్ కింద కానీ పెట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాటరీ మీద హీట్ అయితే జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే హీట్ జనరేట్ అవుతుందో ఆ బ్యాటరీస్ అనేవి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు కేసెస్ వాడకండి. అదేవిధంగా పిల్లోస్ దగ్గర కానీ బెడ్స్ దగ్గర కానీ ఛార్జింగ్ పెట్టి మీరైతే ఫోన్ ని ఉంచకూడదు. దీనివల్ల మీకు ఏమవుతుంది, బ్యాటరీ మీద చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్.